శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యకాలంలో గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో సూర్య భగవానుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 6, 7వ స్థానాలలో సంచరిస్తున్నాడు, కొంత అనుకూలంగా ఉన్నాడు. గురువు తృతీయ స్థానంలో నుండి డిసెంబర్ 5వ తారీఖున 3వ స్థానం నుండి 2వ స్థానంలోకి వచ్చాడు. అంటే ధనస్థానంలోకి గురువు మారడము చాలా అనుకూలమైనటువంటి సంచారం. మీకు బాగా గురు సంచారం కలిసి వస్తుంది. ఇక శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో ప్రబలమైనటువంటి లాభస్థానంలో ఉన్నాడు. రాహు దశమ స్థానంలో ఉన్నాడు. కేతువు చతుర్థ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షంలో వృషభ రాశి వారికి గురు మార్పు అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. ఆల్రెడీ 11వ స్థానంలో లాభస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. కార్యసాఫల్యత ఉంటుంది, రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. 2వ స్థానంలోకి కూడాను గురువు ప్రవేశించడం మూలకంగా చదువుకునేటువంటి వారికి, విద్యార్థులకు ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను డిసెంబర్ 5 తర్వాత అనుకూలమైనటువంటి సమయము. ధనస్థానంలోకి బృహస్పతి వాక్స్థానంలోకి వస్తున్నాడు. మీ మాట పలుకుబడి పెరుగుతుంది సమాజంలో. మీ మాటపై ఆధారపడి మీరు చేసేటువంటి పనులు సుఖమయంగా, అంటే సమయం లోపల మీకు పూర్తి అవుతాయి. ఇక ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయము. అయితే సప్తమ స్థానంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు భాగస్వాములతో పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక పక్కన ధనస్థానం బాగా ఉంది, లాభస్థానం కూడాను బాగా ఉంది కాబట్టి వ్యాపారము పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి ఆ భాగస్వాములతో అన్ని విషయాలను కూడాను కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక కుటుంబంలో అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ఎంతవరకు ఆలోచించాలనో అంతవరకే ఆలోచించండి. మీకు సుఖమయమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆనందదాయకంగా ఉంటారు. ఇకపోతే వ్యాపారస్తులకు లాభాలు ఖచ్చితంగా వస్తాయి. శని గురువు యొక్క అనుకూలత బాగా ఉంది ఈ పక్షం లోపల కాబట్టి మీరు ధైర్యంతో పెట్టుబడులు పెట్టవచ్చును, చేసుకోండి. పనులు మీకు అన్ని కూడాను అనుకూలిస్తాయి. ఇక భూముల విషయంలో, స్థిరాస్తుల విషయంలో, చరాస్తుల విషయం లోపల కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. వాటిపైన మీరు పెట్టుబడి పెట్టవచ్చును. అనుకూలమైనటువంటి మీకు రిటర్న్స్ ఉంటాయి. అయితే ఆరోగ్యంపై మట్టుకు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పక్షంలో ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటేను పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. పనిభారం పెరిగినప్పటికీ మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడాను గోచరిస్తున్నాయి. కాబట్టి సత్ఫలితాలను పొందుతారు, సంతృప్తికరంగా ఉంటారు. కాబట్టి మీరు వృషభ రాశి వారికి ఈ పక్షం లోపల గురువు మార్పు అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మిత్రగ్రహమైనటువంటి వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడికి మిత్రగ్రహమైనటువంటి శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా మనకు అనుకూలమైనటువంటి సంచారం కనుక దీన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే అన్ని రకాలుగా మీరు మంచి ఫలితాలను ఈ పక్షంలో పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పక్షంలో వృషభ రాశి వారికి ప్రధానంగా సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు కొంత ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి సూర్య భగవానుడి నిమిత్తమై మూలమంత్రాన్ని జపించుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి లేదా వినండి.
ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహుకేతుల యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందులు అప్పుడప్పుడు మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిని అధిగమించడానికి మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి, స్తోత్ర పారాయణం చేయండి, లలితా సహస్రనామ పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.